జైనూర్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఓ వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన మాట్లాడారు. జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం, హత్యాయత్న ఘటనపై ఆదివాసీలు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించన్నారు. అయితే మరో వర్గం వారు రాళ్లు రువ్వడం కారణంగానే అక్కడ అల్లర్లు చెలరేగాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ హిందువులను టార్గెట్ చేసుకునే రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వం మరో వర్గాన్ని కాపాడుతుందని విమర్శించారు. అమాయక ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామాల నుంచి, చాలా మండలాల నుంచి మాకు సమాచారాలు వస్తా ఉన్నాయి. పోలీసు చేస్తా ఉన్నారు. కేవలం మా ఆదివాసులపైనే కక్ష కట్టి ఈరోజు కేసులు పెడుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తా ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఎందుకంటే ఒక మంచి సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. శాంతిగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాం. కానీ ఒకే పక్షాన వ్యవహరిస్తే సరైంది కాదు అనే విషయాన్ని ఈ సందర్భాన ఆదివాసీ మహిళపై అత్యాచారం తర్వాత హత్య చేసే విధంగా ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా కోపాద్రిక్తులై అక్కడ జరిగినటువంటి ఘర్షణలో ఆ జైనూర్లో జరిగిన ఘర్షణలో ఇరు వర్గాల దుకాణాలు కాలినట్టు టీవీలలో, పేపర్లలో వార్తలు వచ్చినాయి. అంతకుముందు అదే జైనూర్లో 300-400 మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి వడ్డర కాలనీ మీద మొత్తం దాడి చేసి రాళ్లతో, కత్తులతో, మారణాయుధాలతో దాడులు చేసినటువంటి సంఘటన మేము ఆ రోజు చెప్పినాం. పోలీసులు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడ ఇబ్బందులు వస్తాయి, పోలీసులు కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది అని చెప్పినాం. రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసులు నమోదు చేసి తూతూ మంత్రాలుగా అరెస్టు చేయించి ఆ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేశారు. 100 మంది దాడులు చేస్తే కేవలం 10 సంఖ్య వాళ్ళని మాత్రమే రిమాండ్ చేస్తారు. మిగతా వాళ్లకు కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ దొరికే విధంగా పోలీసులు సహకరిస్తారు. ఈరోజు జైనూర్లో అక్కడ జరిగినటువంటి సంఘటనను కేవలం హిందూ యువకులను టార్గెట్ గా చేస్తూ కేవలం ఒక వర్గం వాళ్ళనే మాత్రమే రిమాండ్ చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తున్నది. వాస్తవ పరిస్థితులు ఏం జరిగినాయో ఒకసారి వెళ్తామంటే కూడా పోలీసు వ్యవస్థ ఎవరిని కూడా మేము అనుమతిస్తలేమని చెప్తారు. ఒక పక్క చెప్తారు మేము ఎవరిని అనుమతిస్తలేమని, మరో పక్క ఎంపీటీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చిపోతున్నారు, మరి అదేవిధంగా యూట్యూబర్లు వచ్చిపోతున్నారు. మామూలు చిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టేటటువంటి పోలీసు వ్యవస్థ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ ఇష్యూని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే యూట్యూబర్లు వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. మేము స్పష్టంగా రాష్ట్ర డీజీపీ గారికి, ఐజీ గారికి, ఆ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం. మేము ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించాం, కానీ మీరు అమాయకులైనటువంటి ఆదివాసులని ఇబ్బంది పెట్టారంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పినాం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి